ప్రభు అయిన యేసుక్రీస్తు మీ అందరికీ శుభములు. ప్రేమ శాశ్వత కాలముండును, అన్నిటినీ ఓర్చును, అన్నిటినీ నిరీక్షించును. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ అన్నిటినీ నిరీక్షిస్తుంది. ప్రేమ అన్నిటినీ భాషలైన నిలిచిపోవును, జ్ఞానమైన నిరార్థకమును కొంతకాలం ఎరుగుదుము, కానీ ప్రవచించుచున్నాము. పరిపూర్ణమైన ప్రేమ నిరార్థకము ఆగదు. మనం కొంతకాలం ఎరుగుదుము, ప్రవచించుచున్నాము. పూర్ణమైనది ఎప్పుడు? ప్రేమ అనేక పాపములు కప్పును. ప్రేమ కలిగి జీవించినప్పుడు దేవుని కృప మహాదైశ్వర్యములు మనం నడుస్తాం, రక్షణ పొందుకుంటాం. రక్షణ మార్గము నేనే, మార్గము నేనే, సత్యము నేనే, జీవం అన్న యేసయ్య రక్షణ మార్గంలో మనం ముందుకు వెళ్తాం. ప్రేమ మనల్ని నిరీక్షణలోకి నడిపిస్తుంది. ప్రేమ అత్యంత వేగముగా మనల్ని రక్షణలోకి నడిపిస్తుంది. మనకు కావాల్సింది రక్షణ, నూతన మనస్సు, నూతన హృదయము, నూతన ప్రతికూలము. రక్షణ కావాలి, రక్షణలోకి నడవాలి. చూడండి, మనుషుల భాషలను, దేవదూతల భాషలను మాట్లాడినను ప్రేమ లేనివాడైతే మోగడు కంచం గళగళలాడించే ప్రవచించు కృపావరం అన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండల కంటే పగిలింపగల పరిపూర్ణమైన విశ్వాసమునైనను వాడైనను ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడని. ప్రేమ లేనివాడైతే నేను వ్యర్థుడని. ప్రేమ కావాలండి. ప్రేమ కలిగి జీవించినట్లయితే మనకి రక్షణ పొందుకుంటాం. నూతన మనస్సు, నూతన హృదయం, నూతన మనస్సు మనల్ని ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలకి నడిపిస్తుంది. ఉన్నతమైన ఉద్దేశాలు మనం కలిగి ఉంటాం. అనేక మంది రక్షణలోకి నడిపించడానికి దేవుడు ఆశపడుతున్నాడు. ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరలను అపేక్షించండి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనం. ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడండి. అది ఊరికనే రాదండి, ప్రయాసపడాలి. ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడండి. ఆత్మ సంబంధమైన వరమును ఆసక్తితో అపేక్షించండి. ఆత్మ సంబంధమైన వరములు ఆశతో, విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడు. వరాలు ఉన్నాయి, ప్రయాసపడండి ప్రేమ కలిగి ఉండడానికి దేవుడు చెప్తున్నాడు. ప్రేమ శాశ్వత కాలముండును, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము ఏర్పరచుకొనదు. ప్రేమ కలిగి జీవించినప్పుడు రక్షణ పొందుకుంటారు. రక్షణ మార్గములోని ప్రయాణిస్తారు. అనేక మందికి రక్షించబడాలని కోరుకుంటారు. నశించిపోతున్న ఆత్మల పట్ల బహు భారము కలిగి ఆశతో ఉంటారు. నశించిన దాన్ని నేను వెతికి రక్షించడానికి వచ్చానని యేసయ్య చెప్తున్నాడు. ఇప్పుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినప్పుడు మనం నశించిపోతున్న వారు, మనం సిలువలో యేసయ్య రక్తం కార్చి ప్రాణాన్ని పెట్టి చుక్క 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 దారిపోసి మనం రక్షించబడాలని ఆయన అనిశ్చులు కష్టపడతా, ప్రార్థన చేస్తా, ఎంతో ఆశ కలిగి
ఉన్నాడు, ఇప్పుడు కూడా జీవిస్తున్నాడు, మన హృదయంలో నివసిస్తున్నాడు, మనతో నడుస్తున్నాడు. రక్షణ అద్భుతాలు వైపు నడిపిస్తుంది, వరాలు వైపు నడిపిస్తుంది, కృపా బాహుళ్యము, కృపా కనికరం వైపు నడిపిస్తుంది. రక్షణ రాజమార్గం. రక్షణ పొందుకున్న వారికి ప్రేమ కావాలి. రక్షణ పొందుకున్న వెంటనే ప్రేమ రాదు, కానీ అభ్యసించాలి. ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడి, అది ప్రయాసముతోనే వస్తుంది, శ్రమతోనే వస్తుంది. రక్షణ మీ మార్గము ముందుకు దారి చూపిస్తుంది, అనేక మందికి మార్గము చూపిస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది. ఇతరులకు బోధించి నేను తప్పిపోతానేమో అని పౌలు అంటాడు. ఇతరులకి బోధిస్తూ తప్పిపోయి కూడా అవకాశం ఉంది. అలా తప్పుపోకుండా మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలంటే మారు మనస్సు మిమ్మల్ని ప్రేమ కలిగి పశ్చాత్తాపంలో నడిపిస్తుంది. ప్రయాసపడాలంట. భూమి ఆకాశములు నశించును గాని నా మాటలు నశించమని దేవుడు చెప్పాడు. భూమి ఆకాశములు గతించును, నా మాటలు గతించమని దేవుడు చెప్పినప్పుడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చినప్పుడు, ఆయన రక్తము చుక్క 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 కార్చి మన పాపములను పోగొట్టినప్పుడు రక్షణ మార్గము రాజమార్గము, రక్షణ మార్గము నీతి మార్గము, రక్షణ మార్గము కృపా వాత్సల్యము. ఆ కృపే ఆయన సిలువెక్కి ప్రాణం పెట్టి రక్తం కార్చింది. ఆ కృప. ప్రేమ లేనివాడైతే, ప్రేమ లేకపోతే ఒక అంతకుడు కావచ్చు, మోసగాడు కావచ్చు, అనేక ఒక గుణాలు లక్షణాలు ఆ యొక్క తత్వానికి వస్తాయి. మంచి హోదా ఉంది, అన్నీ మంచివాడివే, కానీ ప్రేమ లేకపోతే అన్నిటినీ జీరోకి తీసుకొస్తుంది. మనము సహవాసంలో కట్టబడడానికి పిలువబడ్డాం. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనం కట్టబడ్డాం. ప్రేమ లేనివాడైతే నాకు ప్రయోజనము లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మస్తరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనం విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకార మనస్సు ఉంచుకొనదు. రక్షణలోకి మిమ్మల్ని నడిపించేది ప్రేమ. రక్షణలోకి అడుగులు వెయ్యాలి నూతనగా రక్షించబడిన వారు. ఒకవేళ రక్షించబడితే మారు మనసు పొందాలి, ప్రేమ కలిగి జీవించాలి. నువ్వని నీ పొరుగువాని ప్రేమించమన్నాడు. నీ పూర్ణ ఉదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో దేవుణ్ణి ఆశ్రయించమన్నాడు. ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడని, బీదలకి ఇచ్చిన, దశంభాగాలు ఇచ్చిన, నేను భక్తి చేసినా, అధ్యాయాలు పుస్తకాలు చదివేసినా, ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడని. ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, ప్రేమ అద్భుతాలు చేస్తుంది, ప్రేమ వరములు అపేక్షిస్తుంది. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. పవిత్రంగా జీవించడానికి, నీతి కలిగి జీవించడానికి, యేసుక్రీస్తు నామాన్ని పంచడానికి, యేసుక్రీస్తు నామాన్ని పంచడానికి అనేక మందికి ట్రైన్లో కావచ్చు, మీ పని కొలీగ్స్తో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, రోజు మీరు రక్షణ పొందండి అని చెప్పడానికి మీ హృదయంలో ప్రేమ కావాలి. ప్రేమ అత్యంత హైయెస్ట్లోకి తీసుకెళ్తుంది. రక్షణ రాజమార్గము, రక్షణ నీతి మార్గము. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అని చెప్పిన దేవుడు
ప్రేమ లేనివాడైతే దేవుని సహవాసంలో తగ్గిపోతాడు. అని హృదయంలో ఒక వేదన, బాధ అన్నీ కూడా మొదలవుతాయి. ప్రేమ అత్యంత కృపా కనికరం వైపు నడిపిస్తుంది, రక్షణ మార్గంలో నడిపిస్తుంది. రాజమార్గము రక్షణ మార్గము, రాజమార్గమే రక్షణ మార్గం. రక్షించబడిన వారికి మారు మనస్సు కావాలి, దినదినము దేవుని సన్నిధి కావాలి, దేవుని కృపలో నడవాలి, దేవుని ప్రేమ అపేక్షించాలి, దేవుని దయ అపేక్షించాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మర్మములన్నీ జ్ఞానమంతా ఎరిగిన వాడని, కొండలను పగిలించే పరిపూర్ణమైన విశ్వాసము గలవాడని, ప్రేమ లేని వాడైతే వ్యర్థుడని. అయ్యా, అనేక అద్భుతాలు చేసిన, ఆశ్చర్య కార్యాలు చేసిన, ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్న తండ్రి, ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడనే అని పౌలు చెప్తున్నాడు. అవునయ్యా, మేము ప్రేమ లేకపోతే కోల్పోతాం. రక్షణ రాజమార్గము, రక్షణ పొందుకున్నవారు మారు మనస్సు పొందాలి, దేవుడు సహవాసం చేయాలి, దేవుడు మనలో నివసిస్తున్నాడు, దేవుడి వైపే ఉండాలి, దేవుడు పక్షాన్ని మేము నడవాలి. అయ్యా, ఇతరులకు బోధించి మేము తప్పిపోతామేమో, ప్రయాసపడుతున్నామేమో. అయ్యా, అలాగే ఉండకుండా ప్రేమ కలిగి జీవించేలాగా, మారు మనసు పొంది జీవించేలాగా, నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి జీవించేలాగా, రక్షణ మార్గంలోకి నడిపించేవారిలాగా, రక్షణలోకి ప్రతి అడుగు వేసేలాగా నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.